డాక్టర్ స్వర్ణకుమారి గారు మరి వసంత గారు చక్కటి శకట ప్రదర్శన చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు అర్హులైన అందరికీ కూడా హెచ్పివి టీకాపై అవగాహన కల్పిస్తూ మరి బాలికలకు అందజేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కూడా పేద కుటుంబాలకు ఆరోగ్య భరోసాగా ఉంటుంది. జిల్లా విద్యాశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రయారిటీ ఇస్తున్నటువంటి వైద్యం తర్వాత మరొక శాఖ విద్యాశాఖ. ప్రభుత్వానికి రెండు కళ్ళు, ఒకటి విద్య మరొకటి వైద్యం. జిల్లా విద్యాశాఖలో ఈ సంవత్సరం 132 నూతన ప్రీ ప్రైమరీ స్కూళ్లతో కలిపి మొత్తం 209 ప్రీ ప్రైమరీ స్కూళ్ల నిర్వహణ, అలాగే పిఎం శ్రీ పాఠశాలల్లో అమ్మాయిలకు 42,000 మంది విద్యార్థులకు ఉచిత యూనిఫామ్, షూస్ మరియు టై బెల్టుల పంపిణీ, అలాగే పాఠశాలలో నిరంతర పర్యవేక్షణ, రెమెడియల్ తరగతుల నిర్వహణతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించేట్లు జిల్లా విద్యారంగం కృషి చేస్తుంది. జిల్లా విద్యా శకటాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు గారు, ఏడి పూర్ణచంద్రరావు గారు. మరి ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా మరి డిఆర్డిఏ మెప్ప ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు కూడా ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి ఇంటర్మీడియట్ ఏర్పాటు చేసి 70% ఫలితాలు సాధిస్తున్నారు. ఇది ఒక చక్కటి మరి చారిత్రక సందర్భం. అర్హులైన అందరికీ కూడా ఓపెన్ స్కూల్ ద్వారా మరి విద్యను అందిస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అభినందనీయం. నెక్స్ట్ అగ్రికల్చర్. జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ శకటం మన ముందుకు వచ్చేస్తుంది. రంగారెడ్డి జిల్లా రైతులకు ఒక ముఖ్యమైన సందేశం. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోపించడం, వర్షాల స్థిరత, ఎక్కువ కాలం పొడి దశలు ఏర్పడే అవకాశం వస్తున్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. నీరు పరిమితంగా లభించే పరిస్థితిలో వరి సాగు తగ్గించి తక్కువ నీటితో సాగు చేయాల ప్రత్యామ్నాయ పంటల్ని ప్రోత్సహిస్తాం. వర్షాధార ప్రాంతాల్లో కందులు, పెసలు, సజ్జలు, జొన్నలు, కొర్రలు మరియు నువ్వుల వంటి పంటలను పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. వరి పంటకు అధిక నీటి అవసరం ఉంటుంది. అందువల్ల ఎన్నో పరిస్థితుల్లో నీటి దృష్టిలో